హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ క్లాస్. ఈరోజు మనం ప్రవీణ పూర్వార్ధ పేపర్ 1 స్కందగుప్తులో నుంచి థర్డ్ చరిత్ర చిత్రన్ పర్ణదత్త ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. స్కందగుప్తు గైడ్లో పేజ్ నెంబర్ 56లో ఉంది. సో లెట్ స్టార్ట్ విత్ ఇట్. पर्णदत्त मगध का महानायक है. महानायक मीन्स ग्रेट एडवाइजर. सो पर्णदत्त मगध साम्राज्यानिकी ग्रेट एडवाइजर. वह बड़ा वीर है. सो ही इज अ वेरी ब्रेव पर्सन. युवराज स्कंदगुप्त उसकी वीरता की प्रशंसा करते हुए कहते हैं, आर्या, आपकी वीरता की लेखमाला शिप्रा और सिंधी की लोल लहरियों से लिखी जाती है. సో పర్ణదత్త యొక్క గ్రేట్నెస్ని, ఆయన యొక్క బ్రేవర్నీని షిప్రా సింధీ నదుల యొక్క అలలు ఎప్పటికీ చిరస్థాయిగా ఎలా ఉంటాయో అలా చిరస్థాయిగా ఉండే ప్రతి ఒక్క దాని మీద కూడా పర్ణదత్త యొక్క గ్రేట్నెస్ని రాయాలి అని అంటూ ఉంటాడు. శత్రు भी उस वीरता की सराहना करते हुए सुने जाते हैं. సో శత్రువైనా సరే అతన్ని పొగడకుండా, అతని బ్రేవర్ని మెచ్చుకోకుండా వెళ్ళడు అని చెప్పొచ్చు. वह पवित्र शस्त्र धर्म का पालन करते हुए उसी के मान के लिए मर मिटाने की कामना रखने वाले वीर సేనాపతి है. సో అతను ఎలాంటి వ్యక్తి అంటే శాస్త్ర ధర్మానికి కట్టుబడి తన యొక్క లైఫ్ అంతటినీ కూడా వాళ్ళ యొక్క రాజుకి అంకితం చేసేసిన ఒక గొప్ప కమాండర్. సేనాపతి మీన్స్ కమాండర్. वह बड़ा निर्भीक है. ही इज़ वेरी बोल्ड पर्सन. वह स्कंदगुप्त को अपने अधिकारों के प्रति ఉదాసీన్ దేకర్ సలహా దేతే హే. సో స్కందగుప్త్ ఆ రాజ్యంలో వాళ్ళ చిన్న తల్లి చేసే, అలాగే వాళ్ళ అన్నయ్య చేసే అరాచకాలన్నిటిని కూడా భరిస్తూ అప్పుడప్పుడు చాలా నిరాశ పడిపోతూ ఉండేవాడు. అలాంటి టైంలో పర్ణదత్త తనని ఇన్స్పైర్ చేస్తూ మాట్లాడుతూ ఉండేవాడు. ఆప్కో అపనే అధికార్ కా ఉపయోగ్ కర్నా హోగా. సో మీరు ఒక యువరాజు, మీకంటూ కొన్ని అధికారాలు ఉంటాయి, వాటన్నిటిని మీరు తప్పకుండా ఉపయోగించుకోవాలి. गुप्त साम्राज्य के भावी शासक को उत्तरदायित्व का ध्यान नहीं. సో గుప్త శాసక ఎవరు, ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళ నాన్నగారు, ఆ తర్వాత వాళ్ళ చిన్నమ్మ ఇతని అన్నయ్యని రాజుని చేయాలనుకుంటుంది. సో అతనికి ఎలాంటి ఉత్తరదాయిత్వ రెస్పాన్సిబిలిటీ ఇవ్వాలి అన్నా సరే అతనిలో ఎలాంటి మంచి క్వాలిటీస్ లేవు, మీరు ధైర్యంగా ఉండాలి అని చెప్పారు. वह बड़ा नीतिज्ञ है. नीतिज्ञ मीन्स पॉलिटिशियन. सो ही इज़ अ वेरी गुड पॉलिटिशियन. वह स्कंदगुप्त के सामने गुप्त कुल के अस्तव्यस्त उत्तराधिकार नियम की अवहेलना करने वाले अपने पुत्र को भी डांट देते हैं. సో అతను స్కందగుప్త్ అలాగే పర్ణదత్త కొడుకైన చక్రపాలిత్ ఇద్దరు కూడా మంచి ఫ్రెండ్స్. ఒకసారి చక్రపాలిత్ అలాంటి రాజ్యంలో మొత్తం అంతా కూడా డిజార్డర్గా ఉంది, ఎవ్వరూ కూడా సరిగ్గా రెస్పాన్సిబిలిటీని తీసుకోవట్లేదు కింగ్స్ ఫ్యామిలీలో వాళ్ళు అని అవహేళన చేస్తూ ఉంటాడు. అలాగా చేసినందుకు పర్ణదత్త తన కొడుకుని బాగా తిడతాడు. वह हमेशा अपने कर्तव्य पालन में तत्पर रहते हैं. సో ఎప్పుడు కూడా తన యొక్క రెస్పాన్సిబిలిటీస్తో అతను మంచిగా పెర్ఫామ్ చేస్తూ ఉంటాడు. तत्पर मीन्स परफॉर्म. जब अवंती में स्कंद का राज तिलक होता है तब भी वह सौराष्ट्र की चंचल राजनीति की देख रेखा में लगा रहते हैं. సో స్టోరీలో మనకి అవంతి రాజ్యాన్ని స్కందగుప్త్ ఆ రాజు ఇచ్చేస్తాడు స్కందగుప్తుకి. అలాంటి టైంలో అక్కడ రాజతిలక్ జరుగుతూ ఉంటుంది, రాజ్యాభిషేకం జరుగుతూ ఉంటుంది. అలాంటి టైంలో కూడా చక్రపాలిత్ అలాగే పర్ణదత్త వీళ్ళు గుప్త రాజ్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఆ రాజ్యంలోనే నమ్మకంగా ఉన్నారు. जब देश में क्रांति तथा विद्रोह फैल जाते हैं और लोग अन्न के लाले पड़ते हैं, तब भी भीख मांग कर बेचे हुए सैनिकों, देश के भूखे नंगे और असहनीय बच्चों की देखभाल करते हैं. वह नागरिकों से ప్రార్థన కర్తే హే. సో వన్స్ ఎలాంటి పరిస్థితులు వచ్చేస్తాయి అంటే
ఆ రాజు యొక్క అసమర్థత వల్ల, ఆ చిన్న తల్లి వాళ్ళు చేసే కుట్రల వల్ల దేశంలో రెవల్యూషన్ అనేది బాగా పెరిగిపోతుంది. క్రాంతికార్ మీన్స్ రెవల్యూషన్. అలాగే విద్రోహులు రెబెలియన్స్ అంటే అదే దేశంలో ఉంటూ వెన్నుపోటు పొడిచేవాళ్ళు, వాళ్ళందరూ కూడా బాగా స్ప్రెడ్ అయిపోయారనమాట. ఎలాంటి పరిస్థితి వస్తుంది అంటే అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా వెరీ వెరీ హంగ్రీ, చాలా ఆకలితో సరిగ్గా కట్టుకునేవడానికి బట్టలు లేని పరిస్థితులకు వచ్చేస్తారు. అలాంటి టైంలో కూడా పర్ణదత్త ఇతర రాజ్యాల దగ్గరికి వెళ్ళి వాళ్ళ రాజ్యంలో ప్రజల కోసం బియ్యం అవన్నీ కూడా భిక్ష అడిగి తెచ్చి మరి తన రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పెట్టాడు. పర్ణదత్త విజయ్ నహీ చాహతా, సో నేను సక్సెస్ అవ్వాలి, నేనే గెలవాలి అని ఎప్పుడు అతను కోరుకోలేదు. వహ భీక్ చాహతా హే, సో అతను ఎప్పుడు కూడా ఆల్మ్స్ భిక్ష కోరుకుంటూ ఉండేవాడు. జో దే సక్తా హో అపనే ప్రాణ్ జో జన్మభూమి కే లియే ఉసర్గ్ కర్ సక్తా హో జీవన్ ఐసే వీర్ చాహియే. ఎప్పుడు కూడా మనం ఎలాంటిది కావాలి, ఆయన భిక్ష ఏం అడిగేవాడు, ప్రతి ఒక్కరూ వాళ్ళ యొక్క శక్తిని, వాళ్ళ యొక్క తెలివితేటల్ని, ఆఖరికి వాళ్ళ యొక్క ప్రాణాలని కూడా దేశం యొక్క గొప్పతనం కోసం, ఉన్నతి కోసం ఖర్చు పెట్టండి అని అలాగ భిక్ష కోరుకునేవాడు ప్రతి ఒక్కరిని. ఉస్కి పుకార్ సున్కర్ వీర్ స్కందగుప్త్ ఉస్కే సామ్నే ఆతే హే, సో అలాంటి మంచి ఒక గ్రేట్ అడ్వైజర్ ఉన్నందుకు స్కందగుప్త్ పర్ణదత్త చెప్పే ప్రతి మాటని కూడా వినేవారు. తబ్ వహ అపనే కో సఫల్ పాకర్ ప్రసన్న హోతే హే. ఇలా ప్రతి ఒక్క మంచి మాటలు వినడం వల్ల పర్ణదత్త నుంచి స్కందగుప్త్ ఎన్నో మంచి విషయాలు నేర్చుకున్నారు. इस प्रकार हम देखते हैं कि स्कंदगुप्त नाटक के आदि से अंत तक पर्णदत्ता देश के लिए मर मिटाने वीर योद्धाओं के रूप में चित्रित है. సో ఈ విధంగా స్కందగుప్త్ నాటక్లో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు దేశం కోసం చావడానికైనా చంపడానికైనా తెగించిన ఒక గొప్ప యోధుడుగా, ఒక మంచి గ్రేట్ అడ్వైజర్గా, వెరీ బ్రేవ్ పర్సన్, బోల్డ్ పొలిటీషియన్, ఆఖరికి దేశం కోసం అవసరమైతే వేరే దేశాలకు వెళ్ళి భిక్ష అడిగి తెచ్చి తన దేశాన్ని కాపాడుకున్న ఒక గొప్ప మానవతావాదిగా మనం పర్ణగుప్తుని చెప్పుకోవచ్చు. ఎన్ని మంచి పాజిటివ్ క్యారెక్టర్స్ మనకి పర్ణగుప్తాలో కనిపిస్తాయి. దిస్ ఈజ్ యువర్ చరిత్ర చిత్రన్ పర్ణదత్త ఫ్రమ్ స్కందగుప్త్. ఐ హోప్ యూ అండర్స్టాండ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.